అందరికీ నమస్కారం అండి. హలో అండి. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలనుకున్నాను మీ అందరికీ. ఎన్ని డేస్ అంటే ఒక 10 డేస్ పైనే అవుతుంది మా వీడియోస్ వచ్చి. ఏదో మధ్యలో ఒకటో రెండో వీడియోస్ పెట్టాను అంతే. దానికి రీజన్ ఏమై ఉంటుందని కూడా మీరు అనుకుని ఉండుంటారు. అసలు ఎందుకు పెట్టట్లేదు ఏంటి, కొన్ని సరదాగా ఉండొచ్చు, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఫన్నీగా ఉండొచ్చు, కొంచెం ఏదో మోటివేట్గా ఉండొచ్చు అని అనుకుంటూ ఉండుంటారు మా వీడియోస్ చూసి. అయితే ఏమైందంటే మధ్యలో ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అంటే స్టార్టింగ్ చిన్న యాక్సిడెంట్ అయ్యిందండి. అన్ యాక్సిడెంట్ అండి. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు వస్తూ ఉంటే ఏమైందంటే ఒక చిన్న పందిపిల్ల అడ్డొచ్చి నా బైక్ స్కూటీ వీల్ని ఫుట్బాల్ ఆడినట్టు ఆడేసిందండి. ఫుట్బాల్ లాగా తగిలేసిందండి. అంతే, స్కిడ్ అయిపోయింది. సెకండ్లో జరిగిపోయిందండి అంతా. అది ఇంకా చాలా గాడ్ గ్రేస్ ఉంది కాబట్టి ఈరోజు ఇలా మీ అందరి ముందు నేను ఉన్నాను. నిజంగా దేహం ఉన్న ఆత్మ లేకపోతే అది వేస్ట్ అన్నట్టు ఆ రోజు అర్థమైంది నాకు. అయితే చిన్నగా ఏమైంది అంటే కొంచెం కాలు ఫ్రాక్చర్ అంటే కాలేదు, కానీ కొంచెము ఫ్లష్ అనేది కొద్దిగా ఇదయ్యింది, మర్జ్ అయ్యింది. అదే ట్రీట్మెంట్ జరుగుతుంది. నెమ్మదిగా టైం పడుతుంది. ఇంకా దానికి ఇంకా ఏం చేయడానికి లేదు, స్టిచెస్ చేయడానికి కూడా లేదు. డ్రెస్సింగ్ చేసి డైలీ కట్ మార్చడం ద్వారానే అది కవర్ అవుతుంది. అదే గాడ్ గ్రేస్ ఏంటి అంటే లక్ ఏంటి అనుకున్నారు, ఆ టైంలో ఆఫ్టర్నూన్ టైం అనమాట, లంచ్కి ఇంటికి వస్తే జరిగింది ఇది. హెవీ వెహికల్స్ ఏమీ రాలేదండి. నిజంగా అది అదృష్టం. నిజంగా దేవుడు కాపాడాడు. ఆ విషయంలో మాత్రం నిజంగా నాతో ఉన్నాడు దేవుడు అనిపించింది ఆ టైంలో. చిన్నదాంతోనే పోయింది. ఇది గత 1 మంత్ టైం పడుతుంది. ఫస్ట్ వీక్ ఇప్పుడు ఇంకా కానే లేదు. ఫస్ట్ వీక్లో జరిగింది. అది ఇంకా జరుగుతూనే ఉంది. డైలీ డ్రెస్సింగ్ అవుతూనే ఉంది. ఇంకొక 10 డేస్ అయితే కంపల్సరీ చేయాలి. తర్వాత కూడా అదేమి కాదు కంప్లీట్గా కదా, టైం తీసుకుంటుంది. ఇంకా ఇన్ఫెక్షన్ ఏం లేకుండా నెమ్మదిగా జరగాలి అనేసి చేస్తున్నారు. డాక్టర్ అడ్వైస్తోనే వెళ్తున్నాము డైలీ. అందుకని మా వీడియోస్ ఏమీ రాలేదండి. నిజంగా చెయ్యాలనిపించేది కానీ ఇంకా ఓపిక లేక చేసేవాళ్ళం కాదు. ఈ జిమ్మిగాడికి కూడా ఏం అర్థం కావట్లేదు. అదే అమ్మకి ఏమైపోయింది, కాలుకి కట్టు, చేతికి కట్టు, ఏంటి ఇదని వాడు అత్తలా కుతలం అయిపోయాడండి. నిజంగా వచ్చి నా పక్కన వచ్చి పడుకుంటానంటాడు, నా ఒళ్ళో పడుకుంటానంటాడు. మీరు అందరు చూసే ఉంటారు. వాడు డాగ్లాగా చెయ్యడు కదండి. నిజంగా ఎంతసేపు నేను మీతో పాటు మీలో మనిషిని అన్నట్టు వచ్చి మీదకి రావడము ఈ విధంగా జరుగుతుంది కదా, అలా జరుగుతుంది కదా. ఇంకా వాడిని రాచి ఒక పక్కకు పెట్టి ఒక కర్ర పట్టుకొని పక్కన నేను మళ్ళీ మీదకి వస్తే కాలికి ఏమవుతుందో కాలికి అనేసి ఇంకా కర్ర పట్టుకుని కర్రతో మెయింటైన్ చేశానండి 10 డేస్. నిజంగా పాపం వాడు ఎంత బెంబేలు ఎత్తిపోయాడో తెలుసా అండి. నిజంగా రాత్రి వచ్చి నా పక్కలో పడుకునేవాడు. ఇంకా ఈ మధ్య అవకాశం కూడా లేదు అసలు. అంటే వస్తే కాలికి చేతికి ఎక్కడ తగిలేస్తాడో అని భయం వేసేది. మళ్ళీ ఇన్ఫెక్ట్ అయ్యిందంటే మళ్ళీ కష్టమవుతుంది. అందుకనే మీ ముందుకు రాలేదు, వీడియోస్ చెయ్యలేదు. ఏదో దతూరా గురించి ఒకటి చేశాము, జిమ్మిగాడిది ఒకటి ఏదో చేశాను. ఇంకా అదేదో చిన్న వీడియోస్ ఉన్నాయి కాబట్టి చేయగలిగాను. కానీ దాంతటి నేను వెళ్ళి చేసే ఇది లేదండి. నిజంగా రియల్లీ మా ఛానల్ని మీరు అందరూ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. అసలు కొన్ని ఏ వీడియోస్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే చేయడానికి ఇష్టం అనిపించింది. చేస్తుంటే అసలు బాగుంది అనేసి అట్లా చేసాము. లేదంటే అంతకుముందు మొత్తం మా ఓన్ కంటెంట్, ఓన్ వీడియోసే ఉండేవి కదండి జిమ్మిగాడితో అవిను. అయితే ఆ వీడియోస్కి ఒక వీడియోకి అదే వంకాయ చెట్టు వీడియో ఉంది కదండి, అదైతే 5 మిలియన్ వ్యూస్ వచ్చాయండి. నిజంగా రియల్లీ వండర్ఫుల్. అసలు ఎందుకో ఆ థాట్ ఊరికినే జస్ట్ ఏం చేద్దాం ఫన్నీగా ఉంటుంది కదా అని పెట్టాం, కానీ అన్ని గెస్ట్ చేయలేదండి. ఏదో నార్మల్గా వెళ్తూ ఉంటాయి అనుకుంటాం, కానీ అట్లా 5 మిలియన్స్ వ్యూస్ అయితే కొంచెం కూడా థాటే లేదు ఏ విధంగానూ. భలే వీడియోస్ అండి. అది మాత్రం కొన్ని సెకండ్లే అయినా అన్ని వ్యూస్ వచ్చేసాయి. ఇంకా అబ్బా ఎన్ని లైక్స్ అసలు. కొంతమంది ఏం కనిపెట్టారు, ఆడ ఏం కనపడుతుంది కదా
కదండి, కనిపెట్టడానికి ఏం లేదు అక్కడ. కింద మనకి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఏఐ వీడియో అని. ఏ టూల్ అంటే ఏఐ టూల్ అంతే కనిపిస్తుంది కాబట్టి అది ఏఐని మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం, కాదు అనడానికి లేదు, అది ఏఐ. కాకపోతే అలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చేశాను అంతేగానండి ఎవరిని ఇది చేయడానికి కాదు, అది ఏదో ఆట పట్టించడానికి కాదు, ఏదో కొద్దిసేపు సరదాగా నవ్వుకోవడానికండి అంతేగాని ఈ వీడియోస్ ఎవరిని ఉద్దేశించినవి అయితే కాదండి. ఎవరైనా మోటివేట్ ఏమన్నా చేస్తే అది అలా బాగుంటుందేమో కానీ ఇలాంటివి అయితే ఎవరిని కించపరచడానికి కానీ ఎలాంటి ఇది రాదండి. ఇందులో నెగిటివిటీ అనేది అసలు రానే రాదు. ప్రశాంతంగా వీడియోస్ ఎవరి వాళ్ళు ఇలా చేసుకోవచ్చు కాబట్టి అవకాశం ఉంది కాబట్టి ఏఐ దగ్గరికి ఏఐ టూల్ని ఉపయోగించి చేసాము అంతేనండి. నిజంగా ఛానల్ని ఎంతగా ఎంకరేజ్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. కొంచెం చేతులు కూడా నాకు ఇలా పెట్టడానికి కష్టంగానే ఉంది ఈ మధ్య. ఎందుకు అని అంటే ఇంకా బాడీ పెయిన్స్ పోలేదు, అసలు ఆ టెన్షన్లోనే ఉన్నాను నేను నిజంగా. అయితే కొంచెం అలా అలా ఇంకా స్కూల్కి వెళ్తున్నాను ఈ మధ్య. అంటే అలా వెళ్తే పిల్లలందరినీ చూసి కొంచెం ఆ థాట్ అనేది కొంచెం ఆలోచన రాదు కదా, లేదంటే ఆలోచనలు అయ్యో ఇలా అయ్యింది యాక్సిడెంట్ అని దాని మీదకే వెళ్తుంది మనసు. ఇంకా కాకపోతే అలా వెళ్ళొద్దు అని స్కూల్కి వెళ్తున్నాను నెమ్మదిగా. అంటే ఇక్కడ నేను చేసేది ఒక మాంటిసోరీ స్కూల్ అండి. అది అన్ని మాంటిసోరీ మెథడ్స్ ఉంటాయి. ఆ స్కూల్లో కొంచెం కూర్చొని చెప్పే వీలుంటుంది. మిగతా స్కూళ్ళలో అంటే టీచింగ్ అంటే మీకు తెలిసిందే కదా, నిలబడి చెప్పాల్సిందే చెప్పినంత టైము. కాకపోతే ఇక్కడ పిల్లలకి మనం కూర్చుని ప్రశాంతంగా చెప్పొచ్చండి, మన ఇంట్లో కూర్చున్నట్టు. కాకపోతే కింద కూర్చోకుండా చైర్లో కూర్చొని చెప్తున్నాను. చాలా వీలుగా కంఫర్ట్గా ఉంది. నిజంగా అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఛానల్ ఎంతగా దాన్ని ఎంకరేజ్ చేశారు. నిజంగా మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. ఇప్పటివరకు మనకి 6000 సబ్స్క్రైబర్స్ అయ్యారండి మన ఫ్యామిలీలో. నిజంగా దానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. ఎంత సంతోషం అంటే 6000 అంటే నాకే జోక్ అండి. ఏదో నార్మల్గా అల్లాటప్పగా స్టార్ట్ చేసాం అంతేగాని ఇంతమందిని మేము గెస్ట్ చేసి చెయ్యలేదండి. నార్మల్గా ఏదో అలా ఫన్నీగా చేసుకున్నాము, కాదు అలా అలా ఇంతమంది సబ్స్క్రైబర్స్ పెరుగుతారని అనుకోలేదండి. నిజంగా వండర్ఫుల్ అండి. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి.